హాయ్, నేను ఇవాళ మసాలా వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం అన్నంలో తినవసరం లేదు, ఉత్తి వంకాయ తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. కానీ ఈ రెసిపీ చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది. అసలు వంకాయ కూర అంటే మాత్రం మేము ఎవ్వరం తినేవాళ్ళం కాదు. ఇంకా మా అమ్మ అలా కాదని చెప్పేసి ఇలా చేసేదనమాట. ఇలా చేస్తే మేము ఉత్తి వంకాయ తినేవాళ్ళం, రైస్లో కలుపుకోకుండా. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు కానీ వంకాయ కూర అంటే ఇష్టపడకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, మీకు కూడా చాలా నచ్చిద్ది. అసలు దీనికి ముఖ్యం ఏంటంటే ఈ పొడి మసాలాకి ఎండి కొబ్బరి, అలాగే నేనైతే చిన్నులపాయ కారం ఇంట్లో ఉంటే చిన్నులపాయ కారం వేసాను. ఇంకంతకని చెప్పేసి చిన్నులపాయలు అయితే వేసుకోలేదు. ఒకవేళ ఎండిమిరపకాయలు ఉంటే ఎండిమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర, చిన్నులపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటే సరిపోయిద్ది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చే ఒక మంచి రెసిపీ అయితే మాత్రం ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.